అనకాపల్లి రింగ్ రోడ్లో ఉన్న జనసేన కార్యాలయంలో మాజీ మంత్రి కొంతల రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన జరగనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రను విజయవంతం చేయాలని కూటమి అభ్యర్థి కొంతల రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం రింగ్ రోడ్డు వద్ద పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కూటమి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో మొదట రోడ్ షో ఉంటుందని, అనంతరం నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద బహిరంగ సభ జరుగుతుందని, స్థానిక సమస్యలతో పాటు ఉత్తరాంధ్ర సమస్యలను ఈ సభలో ప్రస్తావిస్తారని తెలిపారు. నేడు జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 30వ తారీఖున వారాహి విజయభేరి అనే జయత్యాత్ర మొదలుపెట్టారు. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో నెల్లిమర్ల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో వారి ప్రచార కార్యక్రమాలు, వారాహి విజయభేరి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అనకాపల్లి అయితే 5వ తారీఖున సాయంత్రం ఉంటుంది ఒక రోడ్ షో తర్వాత నెహ్రూ చౌక్లో బహిరంగ సమావేశం. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ అభ్యర్థులు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తులో భాగస్వామిగా పోటీ చేస్తున్నటువంటి ఈ అనకాపల్లి అసెంబ్లీ స్థానం, అనకాపల్లి పార్లమెంటు స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించబడ్డది. సీఎం రమేష్ గారు పార్లమెంట్ అభ్యర్థులు, వారికి అసెంబ్లీకి వారు మద్దతు ఇస్తూ వారికి ప్రచారం చేయడానికి ఇచ్చేస్తున్నారు. వారు వస్తున్నటువంటి సందర్భంగా ఈ పబ్లిక్ మీటింగ్ని ఒక విజయవంతమైనటువంటి విజయభేరిగా ముందుకు తీసుకువెళ్ళాలని 4వ తారీఖున నెల్లిమర్ల, 5వ తారీఖున అనకాపల్లి, 6వ తారీఖున యలమంచిలి, 7వ తారీఖున పెందుర్తి నియోజకవర్గంలో ఈ సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశాలు పొత్తులో భాగస్వామి అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది మొదట విడత ప్రచార కార్యక్రమాలుగా రూపొందించబడ్డది. దీని తర్వాత తదుపరి కార్యక్రమాలు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కూడా అధినాయకులు వస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో మళ్ళీ భవిష్యత్తులో వారు కూడా వచ్చే ఆలోచనతో ఉంది. అవి త్వరలోనే మీకు కూడా తెలియపరుస్తాం. ఈ కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగస్తులు, యువత అందరూ కూడా వచ్చి, మహిళా సోదరీమణులు అందరూ కూడా వచ్చి, వ్యవసాయ కూలీలు అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. అనకాపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ అనకాపల్లి సమావేశం వరకు అనకాపల్లి స్థానిక సమస్యలు స్పందిస్తారు. అదే కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో, పోలవరం లాంటి సమస్య, రాజధాని లాంటి సమస్య, అదేవిధంగా మనకి రైల్వే జోన్ సమస్య విషయంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, వివిధ ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి మీద స్పందిస్తారు. స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యల మీద తప్పనిసరిగా వారు స్పందిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి పట్టణానికి రేపు 5వ తారీఖున ఈవినింగ్ 3:30-4 మధ్యలో మన అందరి అభిమాన నాయకుడు, జనసేన అధినేత, మన రాష్ట్రానికే తన పదవి త్యాగం చేసిన మహోత్తమైన వ్యక్తి మన అనకాపల్లి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ యువత కానీ, నాయకులు కానీ, కార్యకర్తలందరూ ఈ ప్రోగ్రాంలో తప్పనిసరిగా మీ వంతు పాత్ర, కీలక పాత్ర వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టూర్ ప్రోగ్రాం రామకృష్ణ గారికి మాట్లాడుకున్నాం. పార్లమెంట్ అభ్యర్థిగా సీఎం రమేష్ గారితో చర్చించాం. మన శంకరపేట నుంచి రోడ్ షో అటు నెహ్రూ చౌక్ వరకు, నెహ్రూ చౌక్ ద్వారా వారాహి వాహనంపై ఆయన అమూల్యమైన సందేశిస్తారు. ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అలాగే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, అలాగే చిరంజీవి ఫ్యాన్స్, వీలే కాకుండా
ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు కూడా దీంట్లో కీలక పాత్ర వహించాల. గతంలో జరిగిన ప్రోగ్రాం చూసాం, చంద్రబాబు నాయుడు ప్రోగ్రాం చూసాం, ఇదేం కర్మ రాష్ట్రానికి. అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారి ప్రోగ్రాం చూసాం, యువగలం ప్రోగ్రాం. దానికంటే ఇంకా ఎక్కువగా జన సమీకరణలో భాగంగా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాముల వల్ల జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఆ ప్రోగ్రాంలో ఒక తెలుగుదేశం చేసుకున్నాం. ఇప్పుడు మరొక 2 పార్టీలు ఆడాయి, బీజేపీ, జనసేన ఆడాయి. కాబట్టి ఇది అందరూ కూడా ఇది ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో భాగంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ప్రప్రదంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మన అనకాపల్లి ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయడం కూడా మన అనకాపల్లి చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో అందరికీ తెలిసిన విషయం, కొత్త రామకృష్ణ గారు ఎంత ప్రచారంలో ముందంజలో ఉన్నారు. ఇంకా వేగవంతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా నడిపించి ఈ ప్రక్రియలో ఈ ప్రోగ్రాం అందరూ కూడా భాగస్వాములని. అలాగే ఇప్పుడే హెలికాప్టర్ అన్ని కూడా పర్మిషన్ కూడా పెట్టాం. ఆ పర్మిషన్ కూడా మ్యాక్సిమం రేపు సాయంత్రం వస్తాయి. ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులకు, బీజేపీ శ్రేణులకు, అలాగే జనసేన యువతకి, శ్రేణులకు అందరికీ పేరు పేరును విజ్ఞప్తి చేస్తే ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. జనసేన, బీజేపీ 3 పార్టీల యొక్క కలయికతోటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మన అనకాపల్లిలో పోటీ చేయడం జరుగుతుంది. మన అనకాపల్లిలో జనసేన అభ్యర్థిగా కొట్టాల రామకృష్ణ గారికి, బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా మనల్ని బలపరుస్తూ రేపు 5వ తారీఖున జనసేన అధ్యక్షులు, అందరికీ ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేస్తున్నటువంటి కార్యక్రమానికి 3 పార్టీలు, తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్, జనసేన నుంచి, బీజేపీ నుంచి కూడా అధికమైనటువంటి సమీకరణ చేసి ఆ సభని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుతూ అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా రానున్న కాలంలో బీజేపీ యొక్క అగ్రనాయకులు కూడా ఈ యొక్క పార్లమెంట్లో, ఈ యొక్క అసెంబ్లీలో ఈ యొక్క పర్యటన ఉంటుంది. వాటిని కూడా ఆ విధంగానే ఈ కార్యక్రమాలను సఫలీకృతం చేస్తూ మన యొక్క ప్రీతమ నాయకులు, మన యొక్క అసెంబ్లీ శాసనసభ సభ్యులు కొట్టాల రామకృష్ణ గారిని, అలాగే మన యొక్క పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మన యొక్క కార్యకర్తలందరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ యొక్క సభను విజయవంతం చేయమని చెప్పి అందరి కార్యకర్తలని కోరుతున్నాం. దీంట్లో ప్రముఖ పాత్ర మన మాజీ శాసనసభ్యులు ఇలా గోవింద సత్యనారాయణ గారే బాధ్యత వహించి చేస్తున్నారు. వారికి కూడా పార్టీల తరఫున, బీజేపీ, జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం నాయకులుగా వారికి సంపూర్ణమైనటువంటి గౌరవం అన్నీ కూడా ఇస్తూ వారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క సభను జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ నాయకులు పనగంటి అప్పారావు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.